హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్లో రెండవ రోజు వండర్లాకి వచ్చినాము. ముందు రోజు రామోజీ ఫిలిం సిటీ పోయినాము. ఇప్పుడు వండర్లా టికెట్లు ఆడ రేటు కూడా పెట్టినా చూడండి, 1709 రూపాయలు ఆ టికెట్లు. ఇప్పుడు ప్రైజ్ అయితే అవి ఎప్పుడు డిమాండ్ ఎక్కువైతే అప్పుడు పెంచుతూ ఉంటారంట. 3 రకాల టికెట్లు ఉంటాయి. ఇవి ఫాస్ట్ ట్రాక్ టికెట్టు, ఇప్పుడు ఇది నార్మల్ టికెట్టు, అట్లా ఇంకోటి భోజనం టికెట్లని ఉంటాయి. సంక్రాంతికి ఎట్లా అలంకరించారో చూడండి. ఫస్ట్ బయట చూస్తున్నాం, ఇదంతా బయట వ్యూ. ఇట్లా వండర్లా ఈ విధంగా ఉంది. ఇక్కడ వాటరు, ఆ డిజైనింగు, ఆ వండర్లా చూడండి ఎట్లుందో. ఫస్ట్ కనపచ్చేది ఆ జాయింట్ విల్లు ఎక్కడున్నా కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ కొంతమంది మిత్రులు పరిచయం అయినారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా వస్తారు చూస్తానండి. ఇవి ఫస్ట్ కాస్ట్యూమ్స్. ఇక్కడ బయట తీసుకుంటే టైం సేవ్ అవుతుందని ఇటు సైడ్ ఒక షాప్, ఇక్కడ సైడ్ ఒక షాప్ ఉంది. ఇక్కడ ఆఫర్ కూడా పెట్టినారు, ఒకటి బోర్డు వస్తుంది చూడండి. ఇవి మళ్ళీ సరిపోకుండా లోపల ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఫ్రీగానే. ఇక్కడ తీసుకొని లోపల కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అదేం నో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మాటలు ఏంటండి. ఏ ఊరు తమ్ముడు మీది? ఏ డిస్టిక్? నిర్మల్ డిస్టిక్. ఊరు కూడా అది నిర్మలేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇక రండి, ఇంకా నా కళ్ళతో చూపిస్తాను మీకు హైదరాబాద్లో ఉండే వండర్లా. వండర్లా వండర్లా ఇక లోపలికి రాగానే ఫస్ట్ ఐ లవ్ వండర్లా అని, సంక్రాంతి కాబట్టి ఇక్కడ చూడండి డిజైనింగ్ ఎంత బాగా చేసినారో. ఇప్పుడు చూడండి అక్కడ ఎద్దు, అది పాత నాటు బండి, ఇట్లా చేసిన తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అవుతారనమాట. లోపల కూడా ఒక వండర్లా లోపల. ఇక లెఫ్ట్ సైడ్లో పెద్దది అది రోబో మాదిరి ఉంది చూడండి. అది రోబో పోయిన తర్వాత ఇంకా రైట్ సైడ్లోనే జైంట్ విల్లు, ఆ భవనం చూడండి ఎంత బాగుందో. ఇది జైంట్ విల్లు ఉంది, ఆకాశంలో ఉంది ఇది. దీన్ని మేమైతే తిరగాలి, ఎవరన్నా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అంతెత్తు ఎక్కి తిరగాలంటే మాకు భయం వేసింది. ఇది అందరికి నచ్చే, ఇంకా అసలు ఆ గేమ్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఖచ్చితంగా. అంటే దీన్ని మటుకు ట్రై చేయండి. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ వచ్చే ప్రతి ఒక్క చాట ఎక్కడికి వెళ్ళాలి, ఏం కథ అనేది బోర్డులు అయితే ఖచ్చితంగా వేసింటారు. ఒకటి పెద్ద బోర్డు వస్తుంది అనమాట, అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ మీరు ఏ గేమ్స్ ఆడినారు లేదనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకొని, గేమ్స్ ఆడుకోకుంటే కన్నా దానిలో మళ్ళీ ఆ రూట్ ఎక్కడుందో చూసుకొని ఎన్నో గేమ్ ఏం కథ అని ఇక్కడ ఈ మ్యాప్ మొత్తం చూపిస్తుంది అనమాట. అది చూడండి, ఈ మ్యాప్లో ఎన్ని గేమ్స్ ఉంటే ఇక్కడ పార్క్ మ్యాప్ అని రాసినారు. ముందు ఇది డాష్ కార్స్, క్రేజీ కార్స్ అని, ఇది భలే ఉంటుంది. ఇది బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కార్లు చిన్నపిల్లలకు భలే తమాషాగా ఉంటాయి. ఒకసారి కాకపోతే 2 సార్లు ఎక్కినా కూడా ఎవరేమనుకోరు. ఏమంటే క్యూ లైన్ ఉంటుంది కాబట్టి కొంచెంసేపు తర్వాత అవి ఫాస్ట్ ట్రాక్ టికెట్లు అన్నాను కదా, వాళ్ళ క్యూ వేరే క్యూ ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ టికెట్ వాళ్ళకు. అదే ఆ ఫాస్ట్ ట్రాక్ టికెట్కి ఈ టికెట్కి తేడా. అందుకనే ఫాస్ట్ ట్రాక్ టికెట్ వాళ్ళకు రేటు కూడా డబల్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఇది 1700 ఉంటే అది ఇది 2500 అంట టికెట్, ఫాస్ట్ ట్రాక్ టికెట్ అయితే కన్నా. ఇంకా నెక్స్ట్ ఈ గేమ్కి వెళ్దాం రండి. ఇది చూడండి ఫస్ట్ ఎంత సేఫ్టీ తీసుకుంటారు చూడండి. గబాని ఇక్కడ బెల్ట్ కూడా మిషన్తోనే అట్లా టచ్ అయిపోయిన తర్వాత ఫుల్ సేఫ్టీగా. ఇది చాలా కొంచెం డేంజర్గానే ఉంటుంది. ఇది ఇట్లా తిరుగుతా మళ్ళా తలకిందులుగా ఇట్లా రివర్స్ తిరుగుతుంది. ఇది మా పిల్లలు కేకల మీద కేకలు వేసినారు. ఇది అట్లా మళ్ళా రివర్స్ తిరగడంతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది గేమ్ అయితే ఫుల్ సేఫ్టీనే, ఎక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా అయితే ఉండరు. ఇంకా నెక్స్ట్ రోలర్ కోస్టర్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైన గేము చూడండి. ఆ పై నుంచి ఇచ్చే
ఈ ప్రతి ఒక్క అందరి దేవుళ్ళు ఎవరు ఇష్టమైన దేవుళ్ళను వాళ్ళు అల్లుకుంటారు సన్నగా ఇది. అయితే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అక్కడ నుంచి వదులుతారు చూడండి. ఇప్పుడు వదిలితే సర్రం అనేది రింగులు రింగులు దొరుకుంటా పోతా అంటే వీళ్ళు కేకలు పెడతా అంటే ఆ థ్రిల్లింగ్ చాలా వేరుగా ఉంటుంది చూడండి. అట్లా రివర్స్ అయ్యి అది పోవడంతో మళ్ళీ అక్కడ 2 రింగులు తిరిగిన తర్వాత ఆ పైకి పోయినాక మళ్ళీ ఆపుతారు ఒక్క నిమిషము ముందు పోయేటప్పుడు అంతగా ఉండదు కానీ మళ్ళీ ఇప్పుడు రివర్స్ లో వస్తుంది, వెనక్కి వచ్చాది చూడది. అట్లా ఇంకా కొంచెం పైకి పోయిన తర్వాత రివర్స్ లో మళ్ళీ ఎట్లా పోయిందో అట్లే రివర్స్ లో అదే ప్లేస్ కి వస్తే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇదైతే గన. ఈ రోలర్ కోస్టర్ ఖచ్చితంగా ఎక్కండి, చూడండి ఎట్లుందో. ఏమి థ్రిల్లింగ్ గా ఉంటుంది అనుకున్నారు. ఇది ఇట్లా రివర్స్ లో వచ్చినప్పుడు క్యావ్ క్యూ క్యావ్ క్యావ్ అని గట్టిగా అరచంటారు. వినండి అట్లా. ఈ రోలర్ కోస్టర్ పక్కనే ఇది 200 కడితే గన దాంట్లో అది తిప్పితే ఏది వచ్చేది ఇచ్చారంట. బాగుంది ఇది కూడా. ఇది చూడండి, ఇది మళ్ళీ మ్యాప్ ఎక్కడ పోవాలంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాటర్ గేమ్స్ 12-12:30 నుంచి సాయంత్రం 6 వరకు వాటర్ గేమ్స్ మొదలవుతాయి. అంతకు ముందు ఇట్లా ఈ గేమ్స్ ఉంటే అన్ని ముగించుకోండి. ఇక్కడ వాటర్లో తడిసిన తర్వాత మళ్ళీ ఆ గేమ్స్లోకి అవే బట్టలు అలౌ చేయరు. అవి సింథటిక్ అని వాళ్ళే అక్కడ ఉంటాయి, రీజనబుల్ రేట్కే ఉంటాయి, అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్ కూడా ఇస్తారు. ఆ లాకర్లో మన ఏదైనా ఉన్నా కూడా మన బట్టలు ఇవన్నీ లాకర్లో పెట్టుకొని ఒకటి వాచ్ మాదిరి ఇస్తారు. దాన్ని అక్కడ లాకర్ చూపిస్తానే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ గేమ్ కూడా భలే ఉంది చూడండి. ఇది వాటర్లో సెల్లు తడిచిపోతుంది అనుకుంటున్నారేమో. ఇక్కడ 350 ఇస్తే సెల్లు కూడా తడిచిపోకుండా సెల్ అది ప్రొటెక్షన్ అనే ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టుకుంటే సెల్ కూడా అస్సలు తడిచిపోదు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇది పై నుంచి వస్తున్నారు చూడండి. భలే థ్రిల్లింగ్. ఎన్ని కావాల్సింటే మీకు అన్ని ఆడుకునే ఉంటాయి. ఇవన్నీ ఏమంటే మెట్లెక్కి పైకి ఎక్కి ఆడ క్యూలో ఉండి మళ్ళా ఇట్లా జారి రావాల్సిందే. ఒకటి ఇవన్నీ మీరు ఆడుకునే వాళ్ళకే సగం టైం సరిపోతుంది ఇక్కడే. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి 2 ఇప్పుడు 3వ దాంట్లో వచ్చిర్రు మా పిల్లల్లో. అట్లా ఇద్దరివి ఆ ట్యూబ్లో వచ్చేటివి, డైరెక్ట్ వచ్చేటివి. ఇంకా ఇంకోటి ముందర ఉంది, అది ఒకటి రెయిన్బో అనేది చూపిస్తుంది. అది ముందర ఇట్లా బోళ్ళ బొక్కల అట్లా ఫ్రంట్కి అట్లా రావాల్సి ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇట్లా చూడండి, ఇట్లా ఇది ట్యూబ్లో వచ్చేది సర్రని భలే ఉంది కదా. ఇది కూడా చూడండి ఇంతే. ఇది వెడల్పుగా ఇది ఇక్కడ ఊగుతారు చూడు రెంచేపు, అక్కడ రెంచేపు ఇక్కడ రెంచేపు ఉయ్యాలని ఇట్టుంటుంది. వండర్లానే ఏమంటే కొంచెం రేటు ఎక్కువ అని చెప్పుకోవాలా. మెయిన్ థింగ్ ఇక్కడ ఫుడ్ హై రేట్లో ఉంటుంది. బిర్యానీ అయితే కన బయట మనకు ఇచ్చేంత క్వాంటిటీని ఇక్కడ 720 రూపీస్ ఉంటుంది. 4 మెంబర్స్ అయితే కన 1410 రూపీస్ అని ఇక్కడ రాసింటారు. నెక్స్ట్ ఇది రెయిన్ డ్యాన్స్లో తెలియక మనం సెల్ తీసుకొచ్చినాం. సెల్ అలౌ లేదని చెప్పినారు వాళ్ళు, అందుకనే అట్లా కొంచెం వస్తానగానే కట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇది వేవ్స్ అంటే అలలు కొడతా ఉంటాయి. అలలు కొట్టేటప్పుడు వీడియో చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో. నెక్స్ట్ ఇది చిన్నపిల్లల్లో అట్లా ట్యూబ్లలో కూర్చొని అట్లా చేతులతో అట్లా అనుకుంటా పోతా అంటే రౌండ్ తిరుక్కొని వచ్చంటది. ఇక్కడ కూడా ఒకటి బ్యూటిఫుల్ ఒకటి నోట్లో నుంచి నీళ్ళు వచ్చే డైనోసార్ మాదిరి ఇక్కడ కూడా భలే అనిపించింది. ఇట్లా చుట్టుకారం ఒక 10 నిమిషాలు పడుతుంది తిరుక్కొని రావాలా. ఇప్పుడు నెక్స్ట్ వేవ్స్లోకి వచ్చినాను చూడండి. ఈ అల్లలు కొడతా అంటే ఇక్కడ ఉంటుంది. దీని అంత ఎంజాయ్ ఆ పై నుంచి దానిలో జారినా కూడా ఇంత ఎంజాయ్ ఉండదు. రెండు ఫుల్ అలలు, సముద్రం అలలు కొట్టినట్లు కొడతా ఉంటాయి. భలే ఉంటుంది లేదు. ఈ అలల్ని మటుకు సూపర్ ఉంటుంది. ఎక్కడే కానీ నీట్గా ఉంటాయి. వాటర్ అయితే కన్నా చాలా నీట్గా ఉంటాయి, చాలా జాగ్రత్త సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇవి ట్రైన్ నీళ్ళలో పోయేది చూపించదు చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మగ్గులు టీ మాదిరి అది పెట్టినారు చిన్నపిల్లల కోసం అని, భలే ఉంది. ఈ ట్రైన్ ఇట్లా పైకి పోతుంది చూడండి. ఇది ఇట్లా పైకి పోయి ఆ గుహలోకి పోయి
ఆ తిరిగి వచ్చేటప్పుడు పైకి పోయేటప్పుడు ఏమనిపించదు, తిరిగి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ అయితే నా సలహా 2 సార్లు ఎక్కండి, ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఈ ఒకసారి కాకోకుండా 2 సార్లు ఎక్కాలి, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో 2 సార్లు మళ్ళీ ఎక్కించుకుంటారు. 2 సార్లు కాకపోతే 3 సార్లు అయినా ఎక్కచ్చు. చూడండి ఇప్పుడు థ్రిల్లింగ్ చూడు ఎట్లుంటుందో, సూపర్ కదా, అట్లుంటుంది. ఇదే బెస్ట్ అని చెప్పాలా, భలే ఉంటుంది ఇది. చూడండి నెక్స్ట్ ఇంకోసారి కూడా చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో ఏమో అని చెప్పి. ఆ గుహలోకి వాళ్ళంతా అది అరేంజ్ చేసినది అది, అట్లా వెళ్ళి ఆ గుహలో వస్తుంటే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క గేమ్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఖచ్చితంగా, అంటే వచ్చి చూడవలసిందే ఈ వండర్లా అయితే కన్నా. వండర్లా ఆ థ్రిల్లింగే వేరులే. ఇప్పుడు ఆ పైనుంచి ఇంకా సర్రమని వచ్చినప్పుడు భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి ఎట్లుంటుందో, సూపర్ ఉంటుంది. ఇంకా బా అది కథే వేరప్ప. నెక్స్ట్ ఇది బయట అసలు ఎక్కడే కానీ ఈ డిజైన్లతోనే సగం చూసేదానికే సరిపోతుంటుంది. ఈ చిన్నపిల్లోళ్ళు మళ్ళీ కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ గేమ్స్ వాళ్ళకు ఉంటాయి. చిన్నపిల్లలకి ఆడుకునే దానికి ఇంకా కేవలం పెద్దవాళ్ళకు అది కూడా చూపిస్తా చూడండి. అట్లా కొంచెం అట్లా అట్లా ఊగే మాదిరి అట్లా ఊగే మాదిరి మాత్రమే కొన్ని గేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఏదన్నా హార్ట్ పేషెంట్స్ అట్లాంటోళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా సరదాగా ఇట్లా చిన్న దానిలో ఏం కాదు కాబట్టి ఇట్లా దానిలో ఉండొచ్చు. ఇది ఇప్పుడు వచ్చేది ఇది కూడా కొంచెం చాలా ఈడ ఈ పక్కనే ఇంకోటి కూడా ఉంది గేమ్, అది ఇవి 2 ఫుల్ ఏమో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయకోకుండా మేము వెనక్కి వచ్చినాము. నెక్స్ట్ ఇది ఫిష్ మసాజ్, ఇవి కాళ్ళు లోపలికి పెట్టుకుంటే ఇవి ఏందో స్పానో ఏదో అంటారు దీనిలో, ఇవి కాళ్ళు లోపలికి పెట్టుకుంటే అవి అట్లా మసాజ్ మాదిరి అట్లా కొరుకుతూ ఉంటాయి చిన్నగా, అట్లా భలే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది చూడండి, ఇవి ఒక రకం, ఇవి ఇట్లా ఇది రెయిన్బో లూప్స్ అంటారంట దీనిలో. ఇదైతే ఇంకా పైపులలో దూరం రావాల్సిందే. ఇదే నేను చెప్పింది, అది స్టడీగా బోల బొక్కల పనుకొని రావాల్సి ఉంటుంది దీనిలలో. ఒకసారి చూడండి ఎట్లా వచ్చారో, దీనిలో ఏం కదో తెలుస్తుంది. డిజైన్లు కలర్లు అసలు ఎట్లుంది కదా, బ్రహ్మాండంగా ఉంది కదా. ఇదైతే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఆ పైన నుంచి చూడండి అదో, అట్లా ఆ మ్యాట్ వేసుకొని అట్లా వస్తారన్నమాట పైన నుంచి. చూడు సర్రమని ఆ పైపులలో దూరుకుంటూ వచ్చారు, బ్రహ్మాండంగా ఉంటుందిలే. ఇది కూడా సూపర్ గేమ్ అని చెప్పాలా. ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. ఇట్లా అవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పక్కనే చూడు ఎట్లా వచ్చారు చూడు. ఒక్కొక్క దాంట్లో ఆ వారి దాంట్లోనే ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ఒకరు వచ్చిన దాంట్లో ఇంకొకరు వచ్చేదానికి అట్లా వాళ్ళు పైన కింద మనుషులు ఉంటారన్నమాట. ఏ గేమ్కైనా కానీ ఫుల్ సేఫ్టీ తీసుకుంటారు మనుషులు, వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. అది చూడండి ఆడ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ల మాదిరి పెట్టినారట, టింగ్ 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 అని, అదో థ్రిల్లింగ్ ఆడ భలే ఉందిలే ఇది. నెక్స్ట్ చేపలు చూడు, కలర్ఫుల్ చేపలు. ఇవి ఇక్కడ ఫుడ్ వేస్తుంటారు కదా వాళ్ళు, అతను ఫుడ్ వేసి అతను చిటికేసి అట్లా పిలిస్తే చేపలన్నీ ఒకసారికి వస్తున్నాయి. అది నేను కళ్ళారా చూసినా. మీరు కావాలంటే అడిగి పోయినప్పుడు ఒకసారి అట్లా అతన్ని అడగండి, ఖచ్చితంగా అంటే చూపిస్తాడు. భలే ఉన్నాయి అసలు ఈ చేపలు అయితే, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఏమో. ఇప్పుడు పిలుస్తాను చూడు, చిట్టికేసి అవి దగ్గరికి వస్తున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడంతో విమానాలు అయితే 5 నిమిషాలు కొడిపోతుంటాయి. ఎవరన్నా పల్లెటూరులో వచ్చి ఆ విమానాల దిక్కు చూస్తాడు 2 సేపు అట్లా. చూడండి ఎట్లా పోతున్నాయి ఏమో. ఇంకా చూడు వాటర్ గేమ్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లున్నారు అందరూ. వాటర్ గేమ్స్ పైన ఆ పైకి ఎక్కుతారు, మళ్ళీ దింకుతారు. ఇంకా నెక్స్ట్ ఇది మర్రి ఊడల చెట్టు, మరిమాట కదా ఊడలు కానీ దిగుంటాయి కదా, అట్లుంటుంది. ఇది పుట్ట మాదిరి బాగా బయట అంతా ఇట్లా డిజైన్ చేసి లోపల ఉంటుంది. ఇది థ్రిల్లింగ్ ఉంటుంది చూడండి. ఇది దీంట్లో ఒకసారి పోయొచ్చాము ఇట్లా. చూడండి ఇట్లా పుట్ట మాదిరి ఇట్లా పాములన్నీ బయటికి పెట్టి దీన్ని కూడా భలే డిజైన్ చేశారు. కనులారా చూడొచ్చుప్ప. దీనికి కన్నా పోతే కన్నా వండర్లాగా పోతే మళ్ళా అసలు పొద్దున అదే 10:30-11 గంటలకు తీర్చే ఇంకా 6 కాదు 7 అయినా కానీ రాబోద్ది కాదు. ఇంకా దూర ప్రాంతాల నుంచి కాబట్టి మనం కొంచెం తొందరగా బయలుదేరాల్సి ఉంటుంది. ఇంకా చూడండి ఈ లోపల ఈ గుహలోకి పోతే రాసినారు అట్లా ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీలని, అట్లా డబ్బున్న వాళ్ళ గొప్ప అవి. డబ్బులు దండిగా కడితే
క్యూలో లేకోకుండా తొందరగా పంపించారనమాట. అది ఏదైనా పైసాకే పరమాత్మ. ఇంకా చూడు లోపలికి పోతే ఇంకా చూద్దాం చూడు ఇట్లా ఇది ఇచ్చే సర్రమని పోతే కన్నా అయినా ఇది లోపల ఫస్ట్ మొబ్బొచ్చుది కొంచెము. ఆ గుహలో పోయినప్పుడు అర్చారు చూడు కేవు కేకంగా అరిచి పెడతారు. అయితే ఇది నిలబడే ముందర కొంచెం ముందర స్పీడ్ పోతుంది. అబ్బాబ్బాబ్బా అది ఎక్కడ స్పీడ్ పోతుంది. గుహలో నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా స్పీడ్ పోతుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఎక్కేటోళ్ళు ఉంటే కొంచెం బాగా భయపడినటోళ్ళు ప్రతి ఒక్కటి ఎక్కండి. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్కాలన్నమాట. నేనైతే కొన్ని ఎక్కినా కొన్ని ఎక్కాలి కాబట్టి ఓవర్ వెయిట్తో. ఇంకా దానికోసమే మా పిల్లలు అయితే ప్రతి ఒక్కటి సాధ్యమైనంత ప్రతి ఒక్కటి ఎక్కినారు. ఇక్కడ చూడండి ఇది ఈ నుంచి పోతా చూడు రైమని ఎంత స్పీడ్ పోవడంలో మళ్ళీ వణికిస్తుంది అనమాట. అట్లా ఇట్లా షేక్ చేసినప్పుడు భయపడతారు కొంచెం పిల్లోళ్ళు. చూడండి వద్దాం అట్లా చూడట రౌండ్ కొట్టడంతో మళ్ళీ చీకటి అనమాట. అందులోనే ఇక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది అనమాట. దీని పక్కనే మళ్ళీ చిన్నపిల్లలకు కూడా ఇట్లాంటి గుహ ఒకటి ఉంది అనమాట. అట్లా అందుకనే భలే క్రియేట్ చేసినారు అసలు ఇవైతే క్రియేట్ చేయడంలో అయితే. ఇది ఊరికి ఇట్లా రౌండ్గా ఎనెక్కి ముందుకు అనమాట. ఇది ఉయ్యాలని ఇది ఎక్కితే కన కొంచెం కడుపులో తిప్పినట్టు ఉంటుంది. అట్లా ఇట్లా ఊరికి కాదు ఇది కూడా ఇక్కడ స్లోగా దిప్పుతారు అనుకుంటారేమో. ఇది కూడా ఫాస్ట్గా దిప్పుతారు. ఇంకా నెక్స్ట్ ఆ జైంట్ వీల్ ఎక్కండి. జైంట్ వీళ్ళు ఎవరో మేము వచ్చినప్పుడు అయితే దాన్ని ఏమో ఇంకా మేము 6:30 అట్లా ఆ టైం అయితే కూడా ఎవరు స్టార్ట్ చేయలేదని, ఎవరు దాన్ని ఎక్కినట్లుగా లేరు. కొన్ని గేమ్స్ ఇంకా రెడీ చేస్తారు మేము వచ్చినప్పుడు అయితే కన్నా. ఇప్పుడు సంక్రాంతి వేసవిలో ఇంకా ఏమన్నా అప్డేట్ చేస్తున్నారో లేకపోతే ఏమైనా ఇంకా మంచిగా చేస్తున్నట్లున్నారు. ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది, ఒకసారి వినండి. और एक दो आप वो वाले बच्चे को जल्दी जा और बच्चे आप यहाँ वो उधर में बच्चे और आप यहाँ कर दीजिए वो सर को जल्दी जा। टाइम हो जा। अरे झगड़ा नहीं कर अच्छे से रखो। DJI OM5 वो जल्दी में है। DJI OM5 और आप 3 बार सर वो बच्चे को नहीं 1 1 2 3 गिनना है काउंट कर रहे हम। आप वहाँ पर वो भाई साहब हाथ नीचे कर लीजिए। फिर बात के नाम कल गड़बड़ कर दिए। नागिन सर जो फ्लावर बोले हैं गार्डन फ्लावर मार्केट फ्लावर थोड़े ला जो फ्लावर बोले हैं टोटल फ्लावर स्मेल यू कमिंग राइट हैंड आ गई बता दो। आया ऑल डिफरेंट है बस ఇప్పుడు ఏం మ్యాజిక్ చేశారనుకుంటారు? ఈ చేతిలో మీరు ఏ ఫ్లవర్ అనుకుంటే ఆ ఫ్లవర్ స్మెల్ వచ్చిందంట. అసలు బ్రహ్మాండంగా మ్యాజిక్ చేసినట్లే ఉన్నాడు. ఒకరు సన్ఫ్లవర్ అంటే ఒకరు లిల్లీ ఏదేదో చెప్పినారో అంతా అసలు మ్యాజిక్ అయితే భలే చేసినాడు. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చాం అనమాట. బయట మొత్తం సోలార్ సిస్టమ్ కమ్ ఇది ఇంకోటి ఇక్కడ చూడండి పార్కింగ్ ప్లేసు. ఆ నీడ మళ్ళీ దీనిలో కార్లకు కూడా సరిపోయేట్లుగా అసలు సూపర్ ప్లానింగ్ చేసినాడు. ఇక్కడ క్యారావెన్ కూడా వచ్చింది ఎవరో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.